ప్రతిదానికి ఇలా వెనకేసుకురాకే. నీ వత్తాసు చూసుకునే అది మరీ నెత్తినెక్కి డాన్స్ చేస్తోంది. గారాబం గజ్జలకేడిస్తే వీపు దెబ్బలకేడుస్తోందట. తప్పే ఇంట్లో ఆడద్దే అని బుద్ధి చెప్పాల్సింది పోయి పోనీలేమ్మా పడితే పడ్డాంలేమా అంటావే. ఇదిగో అమ్మమ్మ, చిన్నపిల్లని పొరపాటు జరిగిందిలే అని మమ్మీ చెప్తుందిగా, ఎందుకలా అరుస్తావు? నేను సారీ కూడా చెప్పానుగా. చెప్పావులే సారీ. సారీ చెప్తే చేసింది సరవుతుందా? నీకు మాటలు సరిపోవే, కాళ్ళకి వాతలు పెట్టాలి. ఏంటమ్మా, ఏం కాలేదుగా, ఎందుకలా తిడతావు? ముసలమ్మకి బాగా ఎక్కువైంది. ఊరికే నన్ను తిట్టిపోస్తుంది. నువ్వే మమ్మీవి మా మమ్మీకి. పిచ్చి మమ్మీవి, ముసలి మమ్మీవి, ఓల్డ్ మమ్మీవి, బ్యాడ్ మమ్మీవి. మా మమ్మీని చూసి నేర్చుకో. నన్ను తిడుతుందా ఎప్పుడైనా? అందుకేనే నువ్వు ఆడింది ఆట పాడింది పాట అవుతోంది. ఎప్పటికప్పుడు వీపు విమానమ్మతో భోగిస్తే గాని కుక్కిన పేర్లా పడుండవు. చూడు మమ్మీ ఎలా తిడుతుందో. పిచ్చి తిప్పు. బహుశా చాలా సంతోషంగా ఉందా? చిన్న పిల్లని అన్నన్ని మాటలని ఏడిపించి పంపించారు. నాలుగు తిమ్మిరెక్కి తిట్టలేదు. అదేం చేసిందో ఎంత ప్రమాదం తప్పిందో నాకు తెలుసు. ఊరికే పని పాట లేక దానే అనాలని నేను అనలేదు. బుద్ధి చెప్పాలని 2 మాటలన్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు పిల్లల్ని ఏమనాలో ఏమనకూడదో నాకు తెలియనట్టు నువ్వు మాట్లాడతావే. 3 పిల్లల్ని కని పెంచిందాన్ని. నాకేం తెలియనట్టు నువ్వేదో పెద్ద ఆరిందాలా అలానేనా ఇలానేనా అని దీర్ఘాలు తీస్తావే. దీర్ఘాలు నన్ను తప్పుపట్టి నాకు పాఠాలు చెప్పాలని చూడకు. గరిటె కాల్చి వాతలు పెడతాను. అది కాదు, ముందు నువ్వు తిన్నగా ఉండడం తిన్నగా మాట్లాడడం నేర్చుకో. వెళ్ళ. బీపీ బాగా పెరిగినట్టుంది, ఒకసారి డాక్టర్ చూపించుకోండి. ఇలా అయిందానికి కాందానికి విరుచుకుపడితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తింటే నువ్వు చేదువుగానిలే సేవలు. నీ ఉచిత సలహాలు నాకేం అవసరం లేదు. నేను బీపీ చూపించుకున్నా చూపించుకోకపోయినా నాకేం ప్రమాదం లేదు. మీరు వెళ్ళి మీ విషాలకు కడుపులో కుళ్ళుకి ఇంజెక్షన్లు ఇప్పించుకోండి. అమ్మా ఊరుకోమ్మా. ఏంటే ఊరుకునేది? బొడ్డుడని వాళ్ళందరూ నన్ననే వాళ్ళేనా? నువ్వు ఊరుకోబట్టేనే ఇలాంటి వాళ్ళంతా నీ సొమ్ము తింటూ నీ నెత్తినెక్కి పిండి కొడుతున్నారు. నీ మీద పడ్డా నా జోలికొచ్చినా తూర్పారబట్టి దుమ్ము దులిపి నలిపి గింజలు తీస్తాను. చిచి, నోరేసుకుని బతుకుతుంది. నేను నోరేసి బతుకుతున్నాను, మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుని బతుకుతున్నారు. అమ్మా ప్లీజ్ ఊరుకో, ఎందుకంత ఆవేశపడతావు? క్షణం గుడ్డాగినంత పనైంది తెలుసా? బల్ల గుద్దుకుని ఉండుంటే ఏం జరిగేదో తెలుసా? ఏంటమ్మా ఊరుకో. ఊపిరాగినంత పనైందే. అమ్మా చిన్నపిల్లల ఏంటమ్మా, ఊరుకో ప్లీజ్. ఏదోలే పెద్దావిడ ఎందుకు ఎదురు తిరిగి అనటం అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తుంది. మనల్నే అంటుందనుకుంటే భవిష్యం కూడా ఎంత మాట పడితే అంత మాట అంటుంది. ముసలిదానివి మరీ అంత కోపం ఉంటే మంచిది కాదు అన్నాను. అది కూడా తప్పేనా? చూసావాక ఎలా మాట్లాడుతుందా? ముసల్దని ఊరుకున్నాను, లేకపోతే ఎడపడ చెంపలు పగలగొట్టేదాన్ని. బావలేనప్పుడు మరీ విరుచుకుపడుతుందక్క. బావున్నా లేకపోయినా ఆవిడ అంతే శ్రావణ్. లేదక్క, నేను బాగా గమనిస్తున్నాను. ఆ ముసలిది బావలేనప్పుడు భవిష్యని బాగా టార్చర్ పెడుతుందక్క. మనసు నొచ్చుకునే మాటలు అంటుంది. అందుకేగా పాపం ఇలా ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. అదే బాగున్నాడు అనుకో అలా అన్ని మాటలు అన్నిచ్చేవాడా? ఇది ఇలా బాధపడేదా? బావతో చెప్పుకునేది కదా. బావా ఆవిడ గారిని తిట్టేవారు కదా. నిజమే శ్రావణ్ నువ్వనేది. పాపం
తల్లి లేని పిల్లని కూడా చూడకుండా కాస్తన్న దయా దాక్షిణ్యాలు జాలి లేకుండా అంతలేసి మాటలు అండవేంటి? చిన్నపిల్లలు ఆడుకోరా? అలా ఆడుకునేటప్పుడు వాళ్ళు పడుతుంటారు, మన మీద పడుతుంటారు. దానికే అంత పంచాయతీలేంటో. నాకు తెలిసి ఆ తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది అక్క. నాటకమా? ఏం నాటకం? నేను తిట్టి బాధ పెడతా, నువ్వు సర్ది చెప్పినట్టు నటించు అని. ఎందుకలా? ఎందుకంటావేంటక్క? దీని దృష్టిలో మమ్మీ మంచిదనిపించుకోవడానికి, తన మాట విని బావతో చెప్పకుండా ఉండడానికి. ఓహో, మంచి ప్లానే వేశారు. అందుకేనా ఆ ముసలి తల రెచ్చిపోతుంది? పాపం, వాళ్ళ డ్రామా దీనికేం తెలుసు? మమ్మీ ఏమో మంచిదని అనుకుంటుంది. అదే మా అక్క బతికుంటే దీన్నెవరన్నా ఒక్క మాట అంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేదా? నేనేమన్నా అంటే నా మీద రివర్స్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమి చేయలేక చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది. దీన్ని వాళ్ళు బాధ పెడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అయినా భవిష్య మీద ప్రేమ వాళ్ళకి ఎందుకుంటుందక్క? ఎంతైనా నీకు భవిష్యకు రక్త సంబంధం ఉంది. కానీ తను వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళేమో భవిష్య అన్న, నాకు ప్రాణం ప్రేమ అంటారు. అదంతా పై పైకాక లోపల ఎందుకుంటుంది చెప్పు? అసలు ఏ రక్త సంబంధం ఉందని? నువ్వనేది నిజం శ్రావణ్. పరాయి పిల్లలాగానే చూస్తారు. పైగా సవతి కూతురు అన్న కోపం కూడా ఉంటుంది. ఇది కరెక్ట్. భవిష్య, నువ్వింక వాళ్లతో వేగలేవురా. నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి పిన్ని? నువ్వు చేస్తానంటే చెప్తుంది. చెప్పు పిన్ని. నాకు తిట్లు పడకుండా ఉండాలి, అందుకని నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే మీ డాడీ వచ్చాక, డాడీ నువ్వు లేనప్పుడు ఆ ముసల్ది నన్ను తిడుతుంది, కొడుతుంది, నేను భరించలేకపోతున్నాను డాడీ అని గట్టిగా చెప్పు. అంతేనా? అంతే. అలా చెప్తే డాడీ నన్నేమనరా? నిన్నెందుకంటారు బంగారు? ఎందుకు నా కూతుర్ని తిడుతున్నారు అని ఆవిడ్ని గట్టిగా మందలిస్తారు. అలా చెప్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. బావతో చెప్పి బుద్ధి వచ్చేలా చేయాలి. డాడీ రాగానే వాళ్ళంతా చూడు. మీ మమ్మీ నాటకం, ఆ ముసలావిడ నాటకం మొత్తం బయటపడుతుంది. నేను చూస్తేనే భయపడి గజగజ వణికిపోయేలా చేయాలి. అప్పుడే నీకు ఈ బాధలు తప్పుతాయి. నువ్వు ఫ్రీగా ఆడుకోవచ్చు. అయితే ఖచ్చితంగా చెప్తా. ఆ ముసల్దాని పని పడతా. అయినా డాడీ వచ్చే వరకు ఎందుకు? ఈలోపు ఒక ఆట ఆడుకుంటా. ఎలాగో తిడుతుంది, ఇది అది కలిపి డాడీకి చెప్తా. వాళ్ళ సంగతి డాడీయే చెప్తారు. అయ్యో నా తల్లి, ఓకే. మీరు రండి, ఎలా ఆడుకుంటారో చూద్దరు గాని. వద్దులే భవిష్య, ఇప్పుడు మళ్ళీ తిడితే నువ్వే కాదు నేను కూడా బాధపడాల్సి వస్తుంది. ఏమనైతే డాడీకి చెప్తానంటున్నా కదా. పద పిన్ని, నేను చూసుకుంటాను. పద మావయ్య. అదంత ధైర్యంగా రా అంటుంది కదక్క. మనకే భయం. పద వెళ్దాం. అది వాళ్ళు బంతి ఆట ఆడుతారంటుందిగా. పదక్క. ముసలి సరస్వతి, రా బయటికి రా. ధరణి, నువ్వు కూడా రా. ఏంటి భవిష్య? ఏంటా అరుపు? ఏంటా పిలుపు? ఏంటే ముసలి గిసలి అంటూ పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? బయటికి వెళ్ళి ఏమన్నా పిచ్చాక నవ్వులు వచ్చావా? పిచ్చాకులు నమలడం కాదు, నీ పిచ్చి వదిలిస్తా. భవిష్య, ఏంటా మాటలు? పెద్ద చిన్న తేడా తెలియడం లేదా? ఇందాక పడిన దెబ్బలు ఇంకా ఆనలేదా? దెయ్యం పట్టిన దానిలో అలా అరుస్తున్నావు? దెబ్బ కొదిలిస్తాను. అమ్మా నువ్వు ఆగు. ఏంటి భవిష్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? తప్పు కదూ. నాటకాలు ఆపుతారా? నాటకాలా? ఎవరివే నాటకాలు? మీవే, మీ తల్లి కూతుర్లవే. మా డాడీ లేనప్పుడు నువ్వు తిట్టడం, ఈమె వద్దనడం మొత్తం నాటకం, పెద్ద నాటకం.
తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఏదో నువ్వు అల్లరి చేసావని అమ్మమ్మ అలా అంది, కానీ డాడీ లేడని నిన్నెందుకు తిడతాం? మమ్మల్ని అలా నాటకాలు అనొచ్చా? మమ్మీ, నీకు నాకు రక్త సంబంధం లేదు, ఏ సంబంధము లేదు. నేను నీకు పరాయిదాన్ని. సవిత కూతురుననేగా నన్ను మీ మమ్మీతో తిట్టిస్తున్నా. నన్ను తిడుతుంటే అందుకేగా వద్దంటున్నా. వద్దు అని అనడం లేదు నువ్వు. చూసావా ఎంతెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో? నువ్వు మాట్లాడకు ముసలి. బహుశా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరే నిన్నలా చూస్తుంది? అయినా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావే? డాడీ వచ్చాక కంప్లైంట్ ఇస్తా. అప్పుడు డాడీ మీ అంతు చూస్తాడు. పద్ధతి తప్పి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పైచం ఎక్కిందా? ఎందుకలా వాగుతున్నావు? ఏంటి పైతం గీతం అంటున్నా? నీకు నోరు పెద్దదైపోయింది. పోనీలే, పెద్దదానివని ఊరుకుంటున్నాను. లేకపోతే ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని. బహుశా ఏంటి, నేనలా అనద్దా? అంటే తప్ప? అలా అరుస్తున్నావేంటి? అమ్మమ్మని అలా అనొచ్చా? ఏ అంటే తప్పేంటి? నేనంటే తప్పు కాదు, పిన్నంటే తప్పు లేదా, మామయ్య అంటే తప్పు లేదా? ఏంటి నువ్వు అనేది? మధ్యలో మమ్మల్ని ఎందుకు బుక్ చేస్తున్నావు భవిష్య? మీరేగా మమ్మీ అమ్మమ్మ నాటకాలు ఆడుతున్నారు. నిన్ను సవతి కూతురని అలా చూస్తున్నారు. ముసల్దానికి పొగరెక్కువైంది, 4 వాయించాలి అన్నారు. డాడీ వచ్చాక చెప్పు, వాళ్ళు నిన్ను తిట్టకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఆడుకోవచ్చన్నారుగా. అంత పెద్దయిన అమ్మమ్మని ముసల్దాన్ అనొచ్చా? నాతో డాడీకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పచ్చా? నిన్నీ కూతుర్ని కాదు, నన్ను పట్టించుకోవడం లేదు, కావాలనే తిడుతున్నారా అని అనొచ్చా? చెప్పు మమ్మీ. అదంతా అబద్ధమమ్మా. వాళ్ళు కావాలని నీతో అలా చెప్పి మనకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. కుళ్ళుబోతోళ్ళు. నేను మాట్లాడతాను కదా. ఇదంతా తమరి నిర్వాకమా? పనిగట్టుకొని పసిపిల్ల మనసులో విషబీజాలు నాటుతారా? మీరసలు మనుషులేనా? చాలాసార్లు ఇలాగే చెప్పారు మమ్మీ. ఏయ్, మేమేం అలా చెప్పలేదు. అబద్ధం. మీరేగా చెప్పింది. డాడీతో చెప్పమన్నారు. బుద్ధొచ్చిందా? అబద్ధం అని అది ముఖం మీద ఉమ్మేస్తుంటే ఇంకా మేం చెప్పలేదంటున్నారు. ఎందుకు దాని మనసులో విషం నింపుతున్నారు? లేని ఆలోచనలు కలిగించి ఏం సాధించాలని? పాపం తగిలి పతనమైపోతారు. ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు అన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారడం లేదా? చివరికి పసిపిల్ల చేత కూడా బుద్ధి చెప్పించుకుంటున్నారా? జన్మ ఎత్తగానే సరిపోదు, కాస్త మనుషులని కూడా అనిపించుకోండి. లేకపోతే జన్మకు అర్థం ఉండదు, బతికి ప్రయోజనం ఉండదు. ఏ బాగుపడతారనే దానికి అలా నూరి పోస్తున్నారు? సిగ్గు సరే లేదా మీకు? ఇదిగో అది కూడా గడ్డి పెట్టింది. నెమరేస్తూ పశువుల్లా బతకండి. అల్లరి చేసిందని మందలిస్తే ఇలా అల్లరి చేయాలని చూస్తారా? ఎందుకే నా కూతురు మీద, అది కన్న కూతురులా చూసుకుని దాని మీద పడి ఏడుస్తున్నారు? పుట్టగత్తులు లేకుండా పోతారే. అది సహిస్తుందేమో గాని నేను మాత్రం సహించను. ఎలాగూ ప్రయాణానికి సిద్ధమైందాన్ని. మీ ప్రాణాలు తీసి దాని కష్టాలు తొలగించి పుణ్యం మూట కట్టుకుని మరీ పోతాను అనుకుంటున్నారేమో. మీలాంటి కుళ్ళు బుద్ధలే అందరికీ ఉంటాయనుకుంటున్నారా? ఛీ, మీ బతుకు చెడా. అది కంప్లైంట్ చేస్తే మమ్మల్ని తిట్టడం కాదు, మా అమ్మని బయటికి పంపించడం కాదు. నేను కన్ను ఎరే చేసినా, మీ మీద కంప్లైంట్ చేసినా, ఇప్పుడు మీరు చేసిన దౌర్భాగ్యపు పని గురించి చెప్పినా
మిమ్మల్ని నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వకుండా మెడబట్టి బయటికి గెంటుతారు. మీరెలాగూ చెడి బతుకుతున్నారు, దాని బుద్ధెందుకు చెడపాలని చూస్తున్నారు? నేను సవతి కూతుర్లా చూసేదాన్నా, నువ్వు అక్క కూతుర్లా చూసేదానవా? నిజంగా నీకు దాని మీద అంత ప్రేమ ఉంటే ఇలాంటి మాటలైనా నేర్పేది? రాక్షస జన్మెత్తింది, దానికి ప్రేమేంటే? శ్రావణ్, రేప్ అనేది నీకు ఇక్కడుంటేనే ఉంటుంది. బయటికి వెళ్లే వాళ్ళ సావాసం పట్టి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. బీ కేర్ఫుల్. పద బహుశా, ఈ పాపిస్ట్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడకు. పద. ఇంత నీచంగా ఆలోచించే వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. పిచ్చితనం కాకపోతే పసిపిల్లతో ప్రయోగాలేంటి? ఆ రాక్షసిని ఎంత త్వరగా బయటికి పంపిస్తే అంత మంచిది. ఆదిత్య గారితో లేక పెళ్లి విషయం మాట్లాడి సాగనంపాలి. ఏంటి ధరణి, ఎలా ఉన్నావు? నాకేవండి, నేను బానే ఉన్నాను. మన వారసుడు ఏమంటున్నాడు? హ్మ్? మిమ్మల్ని నన్ను చూడాలని ఆరాట పడుతున్నాడు. తెగ తంతున్నాడు. కాస్త నిదానించమను, ఇంకా టైం ఉందని చెప్పు. మీ కొడుకు కదా, మీ లక్షణాలే వచ్చినట్టున్నాయి. అంటే? తొందర, ఆరాటం, ఆవేశం. ఓహో, తమరికి నిదానం, సహనం, ఓపికనా? నా గురించి మీకు తెలీదా? మీ గురించి నాకు తెలీదా? మన గురించి వాడికి తెలీదా? ఓహో, అప్పుడే తెలిసిపోయా అంటావా? మేధావి పుత్రుడి కదా. అంటే నేను మేధావనా? కాదా? కాందే ఇంత వ్యాపారం, ఇంత వ్యవహారం నడిపిస్తున్నారా? నీ గుర్తింపు లభించినందుకు సంతోషం. ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. నువ్వు గుర్తించడమే నాకు ముఖ్యం. అది సరే, ఇందాకేదో ప్రమాదం జరగబోయిందంట, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. పడబోతుంటే మా అమ్మ ఆపింది. అందుకే అత్తయ్య గారిని ఇక్కడ ఉంచింది. పడిపోతే పట్టుకోవడానికా? కాదు, పడకుండా ఆపటానికి, అలసిపోకుండా చూసుకోవడానికి. అవును, ఈ విషయం మీకెవరు చెప్పారండి? భవిష్యత్ చెప్పింది. నీకు సారీ కూడా చెప్పానంది. ఆ, ఇంకేం చెప్పింది? ఇదే చెప్పింది. అల్లరి ఎక్కువ చేస్తుందా? పిల్లలన్నాక అల్లరి చేయరా? నాకేం ఇబ్బంది కలిగించటం లేదు. పిల్లల అల్లరి ముద్దుగా ఉంటుంది. ఒక్కదానికి అలా అనుకుంటే నలుగురు ఐదుగురిని కన్నవాళ్ళు ఎలా అనుకుంటారు? తమరు అందరికి తల్లి కావాలనుకుంటున్నారు? తమరి కోరిక చెప్పండి. 1 2 4 ఓ 25 మంది. నో ఛాన్స్. సరే, ఒంటరిగా కూర్చుని దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనసు బాలేదు. రేపు నన్ను అలా గుడికి తీసుకువెళ్తారా? అమెరికాకి తీసుకెళ్తారా అన్నట్టు అడిగావు. గుడికే కదా, వెళ్దాం. రేపు ఉదయాన్నే వెళ్దాం. సుప్రభాతం స్టార్ట్ చేయడానికి ముందే వెళ్దాం, ఓకేనా? సరే. నువ్వు భోంచేసావా? ఇప్పటిదాకా భోజనం చేయకుండా ఉంటే మా అమ్మ ఊరుకుంటుందా? నీకన్నా నీ కడుపులో ఉన్న బిడ్డకి ఆకలేస్తుందే అని ఊపిరాడనివ్వదు. తినేదాకా ఊరుకోదు. అత్తయ్య గారు తీసుకునే శ్రద్ధకి థ్యాంక్స్ చెప్పాలి. సరే, మీరు భోంచెద్దురు కాని పదండి. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి భోంచేస్తాలే. హ్యాపీగా ఉన్నారు. ఆ లేఖ విషయం చెప్పి మూడ్ ఆఫ్ చేయడం ఎందుకు? తర్వాత చెప్తానులే. తరణి, రెడీనా? నేనెప్పుడూ రెడీ. తొందరగా వెళ్ళొచ్చేద్దాం, పద. మమ్మీ, ఎక్కడికి మమ్మీ? ఎక్కడికి లేదమ్మా. వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అలా అడగకూడదే. దానికేం తెలుసమ్మా, పైగా చిన్నపిల్ల, దేవుడితో సమానం. నేను డాడీ గుడికి వెళ్తున్నాంరా. వెళ్ళొస్తాం అనాలమ్మా. మరీ చాదస్తానికి పోకమ్మా. అత్తయ్య గారు అన్నది కరెక్టే కదా. సరేలేండి, అలా అంటే ఇంక మనల్నేమి మాట్లాడనివ్వదు, ఎక్కడికి కదలనివ్వదు. అల్లుడు సపోర్ట్ ఇచ్చాడని ఇంకా రూల్స్ పెంచుతుంది. పదండి. మమ్మీ, నేను వస్తాను.